మనం చచ్చిపోయి ఉన్నాం. మన పాపాలు, మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. ఏమని చేస్తుంది? నువ్వు పలానా చోట అబద్ధం చెప్పావు కదా. ఒక్కొక్కళ్ళు అంటారు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. దొరికిన దొంగే, దొరకపోయినా దొంగే. చాలా తప్పది. మనిషిని మోసం చేయొచ్చు కానీ మనిషిని తయారు చేసిన దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. నేను తాగేశాను, నా శరీరం కదా బాధపడేది, నీకంటే నొప్పి, నువ్వేమైనా డబ్బులు ఇచ్చావా నన్ను తాగొద్దని చెప్తావు? నేను తిరుగుతున్నాను, నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, ఆ మాత్రం ఎంజాయ్మెంట్ చేయొద్దా భూమి మీద? అరే సంపాదించుకొని సుఖంగా బ్రతుకు, వద్దని చెప్పలా దేవుడు. కానీ పాపంతో వద్దు. నీ భార్యతోనే నీ సంతోషం ముడిపడి ఉండాలి, నీ భర్తతోనే నీ సంతోషం ముడిపడి ఉండాలి. ధర్మంగానే నీ సంపాదన ద్వారా వచ్చి నీ ఆకలి తీర్చుకోవాలి. నీ మొక్కపు చెమట కార్చి నువ్వు సంపాదించుకోవాలని ఆదిలో దేవుడు నియమాన్ని పెట్టాడు. వాడి వీడు కడుపు కొట్టి, నోరు కొట్టి, లేకపోతే దొంగతనాలు చేసి ఎందుకు బ్రతకడం? ఇది తేలికే కదా. ఇది పొద్దున్నెలతో పనికి సాయంత్రం వస్తావు, నీ డబ్బులు నీకు ఎవరా? వాడి పాపాల ద్వారా, అపరాధాల ద్వారా వాళ్ళు చచ్చిన వారై ఉండగా మనం క్రీస్తు తనతో కూడా బ్రతికించాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ఒకడు నవ్వినను వాడి హృదయంలో దుఃఖం ఉంటుంది. పైకి నవ్వుతారు, నాకేం కాదంటారు, నాకు పర్లేదు అంటారు, నన్ను ఎవడేం చేయలేడు అంటాడు. 5 నిమిషాలు బాగానే ఉండిద్ది, సాయంత్రం 9 అవుదా ఇంట్లోకి వెళ్ళి కొనుక్కోవా. నీ దుఃఖం ఎవరికి తెలీదు కానీ నీకు తెలుసు. నువ్వు నవ్వినా పాపం చేసి నాకేం కాదని అలా ఉన్నా దుఃఖం. జీవితం అంత మంచిగా అనిపించదు, ప్రశాంతంగా అనిపించదు. ఎప్పుడు చూసినా చేవాట్లు, ఎప్పుడు చూసినా తిట్లు, ఎప్పుడు చూసినా రోగాలు, రొస్టులు, ఎప్పుడు చూసినా. ఇదంతా కారణం ఏంటంటే మీరు పాపం చేశారు కాబట్టి భూమి దాని పంటను కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అది గచ్చు పదాలు మొలిపిస్తుంది, అది రకరకాల విష పదార్థాలు మొలిపిస్తుందని దేవుడు వాక్యం చెప్తుంది. మనం సక్రమంగా లేవు అన్న. ఏం తప్పు చేసామన్నా, మేము ఏం పాపం చేసామని చెప్పు అంటారు. మాకు తెలియదు నువ్వేం చేసావు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధుడు ఒక్కడు లేడు, ఎవ్వరూ లేరు భూమి మీద. నీతిమంతుడు లేడు, ఎవ్వడును లేడు అని వాక్యం చెప్తుంది. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా.